హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక బడ్జెట్ పీసీ బిల్డ్ గురించి మాట్లాడుతాం. ఫ్రెండ్స్, బడ్జెట్ పీసీ బిల్డ్ అంటే ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే గేమింగ్ ఎవరైతే ఆడాలనుకుంటున్నారో వాళ్ళకి. మనకి నేను టైట్ బడ్జెట్తో చేశాను ఫ్రెండ్స్. ఇది అరౌండ్ 11,000 రూపీస్ అనమాట దీని యొక్క బడ్జెట్. నెక్స్ట్ ఎవరైనా ఆఫీస్ వర్క్ కానీ లేకపోతే ఫోటోషాప్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇందులో ఎడిటింగ్ కూడా చేయొచ్చు, కానీ ఎడిటింగ్ అయితే నేను ప్రిఫర్ చేయను. ఎడిటింగ్ ఏంటంటే మనకి మల్టీ కోర్స్ అనేది ఉంటే ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. అయితే ఇందులో కూడా క్యామ్టెస్టే కానీ ఫిల్మోరా కానీ యూజ్ చేయొచ్చు. అయితే ఈ పీసీ యొక్క ప్రైస్ ఏంటంటే మనకి 11,000 బడ్జెట్లో చేయడం బట్టి కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది కొన్ని విషయాలు. అయితే ఇంకొకటి, ఈరోజు మనం 11,000 రూపీస్లో ఒక పీసీ బిల్డ్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ అప్గ్రేడ్ చేయలేకుండా ఉండేలా ఉంటే వేస్ట్ ఫ్రెండ్స్ అది. అయితే ఇప్పుడు 11,000 పెట్టినప్పుడు కూడా ఇన్ ఫ్యూచర్ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ దాన్ని ఇంకా పవర్ఫుల్గా దాన్ని బిల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అందుకనే నేను ఈ 11,000 బడ్జెట్లో చేశాను. లేకపోతే మనకి ఇంకా 10,000 బిలోనే వస్తాయి యాక్చువల్గా. ఇప్పుడు అంటే ఫ్యూచర్ అప్గ్రేడ్ లేకుండా ఓన్లీ ర్యామ్ తప్ప ఇంకేది అప్గ్రేడ్ చేయలేము అనే స్టేజ్లో పెట్టుకుంటే ఇంకా తక్కువలో కూడా చేయొచ్చు. కాకపోతే నేనంటే మన ఫ్యూచర్ కూడా ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యేలాగా ఉద్దేశంతోనే ఈ పీసీ అనేది బిల్డ్ చేశాను. అయితే నేను 11,000 బడ్జెట్లో ఈ పీసీలో ఏమేమి దొరుకుతాయి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇంక మరింత కాల్సం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇందులో కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ప్రాసెసర్ అనేది ఫ్రెండ్స్, ప్రాసెసర్ మంచి చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు నేను 4,300 అనేది ఉంది. ఇంకా బయట తగ్గొచ్చు అనమాట. డిపెండ్ ఆన్ మార్కెట్ ప్రైస్ బట్టి పెరగొచ్చు తగ్గొచ్చు. ప్రజెంట్ నేను వీడియో చేస్తున్న రోజు ఉన్న మార్కెట్ ప్రైస్ని బట్టి చెప్తున్నాను. ఇది 4,300 అనేది ఉంది. ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఇంటర్నల్ గ్రాఫిక్ మనకి వెగా 3 గ్రాఫిక్ అనేది రావడం జరుగుతుంది. అందువల్ల మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ గ్రాఫిక్ అవసరం లేకుండా బెటర్ పెర్ఫార్మెన్స్కి యూజ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ర్యామ్ కూడా మంచి చూస్ చేసుకోండి. ర్యామ్ కూడా నేను కాసేపు చూస్ చేశాను, 8GB ర్యామ్ అనమాట. మనకు 4GB అయితే ఇంకా ప్రైస్ తగ్గుతుంది, కానీ నేను 8GB చూస్ చేసుకున్నాను. ఎందుకంటే మన ఫ్యూచర్ అప్గ్రేడ్ చేయాలనుకుంటే మళ్ళీ 4GB 8 అవుతుంది. ఇప్పుడు 8GB వేసుకుని అనుకోండి, ఫ్యూచర్ మళ్ళీ అప్గ్రేడ్ చేయాలనుకున్నా మళ్ళీ ఇంకో 8GB అనేది తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏంటంటే ర్యామ్ యొక్క స్పీడ్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. చూడండి, ర్యామ్ యొక్క స్పీడ్ దీనికి సపోర్ట్ చేసే స్పీడ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ దీని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, నేను మదర్ బోర్డ్ కూడా మంచి చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి 3,500 3,000 నుంచి కూడా ఉంటాయి. కాకపోతే మీరు ఫ్యూచర్లో ప్రాసెసర్ అప్గ్రేడ్ చేయాలన్నా నెక్స్ట్ M.2 స్లాట్ ఉండేలా ఉండాలన్నా మంచి మదర్ బోర్డ్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది M.2కి సపోర్ట్ చేస్తుంది, అందుకని నేను ఇది ప్రిఫర్ చేశాను. మనకు 4,000 చేంజ్ ఉంది. మీకు బయటకు ఇంకా తగ్గొచ్చు బహుశా. ఒకసారి మార్కెట్లో ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనం SSD కనుక తీసుకోవాలి. మామూలు హార్డ్ డిస్క్ తీసుకుంటే స్లో ఉంటుంది పెర్ఫార్మెన్స్. SSD కనుక తీసుకున్నట్లయితే హై పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అందుకే నేను చూస్ చేశాను. అందులో కూడాను M.2 అన్నట్లయితే ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అందుకే M.2 అనేది సజెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తుంది 240GB. మీరు 128GB అనేది తీసుకుంటే మీకు అరౌండ్ 2,000లో రావడం అనేది జరుగుతుంది. మీరు బెటర్ దానికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి పవర్ సప్లై అండ్ క్యాబినెట్ కనుక చూసినట్లయితే ఆన్లైన్లో ఎక్కువ ప్రైస్ ఉన్నాయండి. బయట కనుక మీరు ట్రై చేసినట్లయితే 1000 నుంచి 1,500 రూపాయలు మంచి క్యాబినెట్ అనేది మీకు దొరుకుతుంది. ఫైనల్గా మనకి 11,000 రూపీస్లో ఒక మంచి CPU అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ నాకు అడిగింది ఏంటంటే ఆయన టీవీకి కనెక్ట్ చేసుకుంటాను అడిగారు, కాబట్టి ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఇక కీబోర్డ్ అండ్ మౌస్ అనేది అడిషనల్ ఫ్రెండ్స్. అది మీరు కీబోర్డ్ అండ్ మౌస్ అనేది మీరు వైర్లెస్ తీసుకున్నట్లయితే 1000 పైన అవుతుంది. ఒకవేళ మీరు వైర్డ్ తీసుకుంటే 500 రూపీస్లోనే మంచి కీబోర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను మనం లైవ్ చేసేటప్పుడు లైవ్లో ఒక అతను అడగడం జరిగింది, సార్ 10Kలో ఒక మంచి గేమింగ్ పీసీ బిల్డ్ చేసి చూపించండి అని. అయితే బిల్డ్ చేసి చూపించడానికి కానీ నేను అసెంబ్లీలో చేసుకోండి, మీరు పార్ట్స్ అయితే నేను చెప్తాను. అవన్నీ మీరు అమెజాన్లో తెప్పించుకోండి, లేకపోతే ఆఫ్లైన్లో అయినా కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత మీరు ఒక దగ్గరికి వెళ్తే 500 రూపీస్ ఇస్తే వాళ్ళే అసెంబ్లీ చేసి ఇస్తారనమాట. మీరు యాక్చువల్గా కాంపోనెంట్స్ కొన్ని దగ్గరే ఉంటారు, బయట అయితే వాళ్ళే అసెంబ్లీ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది లో బడ్జెట్లో పీసీ బిల్డ్ కాబట్టి మనకి 720pలోనే ఆడగలరు. అది కూడా మనకి మ్యాక్సిమం 30 FPS వరకే వస్తుంది. ఈవెన్ ఫోర్ట్నైట్ అవ్వచ్చు, PUBG అవ్వచ్చు, GTX అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆడొచ్చు. అయితే మనకి ప్రాసెసర్ ఇన్బుల్ట్ గ్రాఫిక్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. నేను డెడికేటెడ్ గ్రాఫిక్ అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇన్ ఫ్యూచర్ మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే RX 570 తీసుకోవచ్చు. RX 570 గ్రాఫిక్ కార్డ్ మీరు OLX దొరుకుతుంది, సెకండ్ హ్యాండ్లో అయినా తీసుకోవచ్చు. లేదు మీ దగ్గర డబ్బులు ఉంటే కొంచెం కొద్ది రోజులు అయిన తర్వాత అది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు 128GB ఇచ్చాను కదా, దాన్ని కూడా మీరు ఏంటంటే 1TB హార్డ్ డిస్క్ అనేది, నార్మల్ హార్డ్ డిస్క్ అనేది తీసుకోండి. మీకు స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కంప్యూటర్కి. మీరు కనుక ఒక SSD కంపేర్ చేయండి, ఒక 1,000 రూపీస్ కనుక అంతకన్నా డిఫరెన్స్ పెద్దగా లేదు అనుకుంటే 240GBకి అనేది వెళ్ళడానికి ట్రై చేయండి SSD అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు 11,000 రూపాయలు ఒక బడ్జెట్ పీసీ ఎలా బిల్డ్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.